అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. చూడండి, ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం మాట్లాడే మాటలు కొన్ని ఎదుటివారి వ్యక్తులని అంటే ఎదుటి వ్యక్తుల్ని కొన్ని సందర్భాల్లో సంతోషింపజేస్తాయి, కొన్ని సందర్భాల్లో చాలా బాధాకరమైన పరిస్థితులు కూడా తీసుకొస్తాయి. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం కొన్ని మాటలు అంటూ ఉంటాం. ఆ మాటలు ఎదుటి వ్యక్తిని చాలా గాయపరిచేవిగా ఉంటాయి అన్నమాట. కానీ ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. కాబట్టి ఎవరైతే తన పెదవులు మూసుకుంటాడో వాడు బుద్ధిమంతుడు. ఈరోజు మనం బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించే వారుగా ఉండాలి. అంటే మనం మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా, బాధించకుండా ఉండాలన్నమాట. ఆ వాక్యానికి అర్థం అదే. కాబట్టి ఇక నుంచి అయినా సరే మనం దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా మాట్లాడి ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.